వేసా. ఎంత బాగుందంటే అంత బాగుంది, టేస్ట్ సూపర్ ఉంది. అయితే దీన్ని గుమ్మడికాయని ఎలా తినాలంటే చపాతీలో కానీ సజ్జరొట్టెలో కానీ దేనిలోనైనా తినొచ్చు, అంటే ఒట్టిదైనా తినొచ్చు. టేస్ట్ టేస్ట్ సూపర్ ఉంటుంది అసలు. ఒక్కసారి చూస్తే మీరు వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. దీంట్లో ఏమేమి వేసానంటే బెల్లము, గుమ్మడికాయ బద్దలు, మళ్ళీ నెయ్యి, మళ్ళీ ఇలాచి పౌడరు, గింతే, ఇంకా ఏమీ లేదు. ఈ 4 ఉంటే చాలు, గుమ్మడికాయ హల్వా అయిపోయిద్ది. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే గుమ్మడికాయ హల్వా చేయబోతున్నా నేనైతే. ఇప్పుడైతే దీన్ని మనం పగలగొట్టకూడదంట, లేడీస్ అయితే. మా అబ్బాయితో అయితే పగలగొట్టించాను ఇప్పుడే. ఇదైతే ఇలా ఆఫ్ చేశాను కదా, ఈ ఆఫ్లో ఆఫ్ చేస్తున్నా, అంటే దీంట్లో కూడా సగం చేస్తా. ఎంత చేసుకొని మేమేం చేసుకునేము అందుకని చెప్పి ఇది ఈ కొంచెం చేస్తున్నా. ఇప్పుడైతే ఇది కట్ చేసి పెట్టుకొని మొత్తం ఇలా రెడీ చేసి పెట్టుకుంటే తర్వాత వచ్చేసి తాలింపు వేసేసి, తాలింపులో ముక్కలు పడేయాలి, ఈ గుమ్మడికాయ ముక్కలు పడేసి అవి మగ్గనివ్వాలి. ఇంక అంతే. ఇది ప్రాసెస్ ఎలా జరుగుతుందో ఏమో, నేను ఎలా చేస్తున్నానో ఇది మొత్తం వీడియో అయితే చూడండి. వీడియో చూసి నచ్చితే ఒక లైక్ చేయండి, లేకపోతే ఏం లేదు, మీ ఇష్టం, అది మీకే వదిలేస్తున్నా. చాలా బాగుంది ఇది గుమ్మడికాయ హల్వా, చాలా బాగుంది. ఒకసారి అయితే వీడియో మొత్తం చూడండి. కొంచెం కలిపి కొంచెం మగ్గుతున్నాయి, ఇప్పుడే కదా పెట్టింది, మగ్గుతూ ఉంటుంది. ఇది మగ్గాలి, కొంచెం ముక్క మెత్తబడితే బాగుంటుంది, అప్పుడు బెల్లం వేసి కలిపితే బాగుంటుంది. మెత్తబడుతుందిలే ముక్క ఇప్పుడే. ఇప్పుడు ఏంటంటే ఇంకా మెత్తబడాలి, అప్పుడు కానీ బెల్లం వేసి కలిపితే బాగుంటుంది టేస్ట్. ఇది చాలా సింపుల్ అసలు చేసుకోవడం గుమ్మడికాయ. ఇదన్నమాట. ఇంతకుముందు అసలు నేను చేసేదాన్ని కాదు, అమ్మాయి చేసేది ఎక్కువ. దీంట్లో చపాతీ అయినా ఏదైనా బాగుంటుంది. చపాతీ, సజ్జరొట్టె ఇంకా బాగుంటుందిలే. అసలు అమ్మోళ్ళు చేసేది సజ్జరొట్టెలతోనే చేస్తారు. ఇది దీంట్లో నంచుకొని దీన్ని కలుపుకొని తినడానికి సజ్జరొట్టెలు అయితేనే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి దీంట్లో కలుపుకొని తింటూ ఉంటారు. ఇంకా మనం చపాతీతో ఎలా కర్రీస్ తింటామో అలానే ఇది కూడా తినచ్చు. చాలా టేస్ట్ ఉంటుంది. బాగా ఉడకాలి, ముక్క ఉడికి బెల్లం సరిపోయేటట్టు ఉండి అంతా బాగుంటే బాగుంటుంది. దీంట్లో నెయ్యి వేసుకోవాలి, నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. కొన్నిటికి నెయ్యి పెడితేనే టేస్ట్ వస్తుంది. దీంట్లో యాలకులు వేయాలి, యాలక్కాయ పొడి కొంచెం వేస్తే బాగుంటుంది టేస్ట్. మనము స్వీట్ ఐటెంలో ఏదైనా యాలకులు అంటే ఇలాచి పౌడర్ వేస్తేనే బాగుంటుంది. అంటే అరుగుదలకు మంచిది, అన్నిటికీ మంచిది కదా. అది మగ్గుతూ ఉంటుందిలే. ఇంకా 5 మినిట్స్ అలా 10 మినిట్స్ అలా ఉడకాలి. ముక్క బాగా మగ్గితే కానీ బాగుండదు. ఇదన్నమాట. ఒకసారి మెత్తబడుతుంది ఇప్పుడే కొంచెం. అంటే ఇది సిమ్లో పెట్టే చెయ్యాలన్నమాట.
హడావిడిగా పెద్ద 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 మంటలు పెట్టి చేస్తే కుదరదు. సిమ్లో పెట్టి చేస్తే బాగుంది. నేను బెల్లము ఇలాచి అవన్నీ వేసాను, నెయ్యి వేసి అన్నీ వేసానులే. ఇంకా వీడియో తీయడానికి అయితే కుదరలేదు, ఫోన్ వచ్చింది మధ్యలో. ఇలా అయితే రెడీ చేసి పెట్టాను. చాలా టేస్ట్ ఉంది. ఇప్పుడు చూస్తే అసలు తినాలనిపిస్తుందంట అందరికీ. ఇదిగో ఇలాచి ఇలా కొట్టేసాను, చాలా బాగుంటుంది. అలా పంటికి తగులుతుంటే నాకెందుకు అలా ఇష్టము అంటే ఈ స్వీట్లోనే, అంటే అన్నిట్లో అలా వెయ్యను, దీంట్లో అయితే చాలా బాగుంటుంది. ఇది తింటానులే కానీ చాలా ఇష్టంగా తింటా. కానీ కాళ్ళు అసలు అయితే విపరీతంగా నొప్పులు వస్తాయి నాకు ఇది తిన్నప్పుడు. గుమ్మడికాయ అంటే ఇష్టమే, చాలా ఇష్టము. కాకపోతే నాకు ఎందుకో పడదు, అస్సలు పడదు. తింటా, కొంచెమైనా తింటా. నొప్పులైనా ఏదైనా తినాలనిపిస్తే తినాల్సిందే, అది ఆపుకోకూడదు. తిన్న తర్వాత నొప్పులు పడాల్సిందే. ఇంకంతే, అదన్నమాట పరిస్థితి. ఫైనల్గా అయితే అయిపోయింది కర్రీ. ఇది చపాతీలోనైనా సజ్జ రొట్టెలోనైనా దేంట్లోనైనా ఒట్టిదైనా తినొచ్చు, ఇలానే తినొచ్చు, ఏమి కాదు. ఒక స్పూన్ వేసుకొని ఒక గిన్నెలో వేసుకొని స్పూన్ పెట్టుకొని తినేస్తే నీట్గా చాలా బాగుంటుంది. అలానే తిందాం. గుమ్మడికాయ హల్వా లాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇదిగో నేను మెత్తగా ఇట్లా చేసా, ఇట్లా అంటే మెత్తగా అయిపోద్ది. అంటే దబ్బలు దబ్బలు ఉంటే కొంచెం, అంటే మనం చపాతీతో అయినా అద్దుకోవడానికి కుదరదు. అందుకని చెప్పి ఇలా గుజ్జు గుజ్జుగా చేసా, చాలా బాగుంటుంది. ఇలా చేస్తే కూడా మెత్తగా టేస్ట్గా ఉంటుంది. అదన్నమాట. మనం గుమ్మడికాయ చేస్తే ఇలానే ఉండాలి. మా నాయనమ్మ మా అమ్మమ్మ చేసేవాళ్ళు చిన్నప్పుడు. మా అమ్మ కూడా ఎక్కువ చేస్తుందిలే. మా అమ్మ ఉంటే నేను అసలు చేయని గుమ్మడికాయ చాలా టేస్ట్గా చేసిద్ది అమ్మ అయితే. నాకు అంత టేస్ట్గా రాదేమో అనుకుంటా. నేను అన్ని కర్రీస్ వాళ్ళతో పోల్చుకుంటే నేను చాలా మంచిగా, అంత మంచిగా ఏం చేయలేను. వాళ్ళలాగా ఎవ్వరం చేయలేనులే, వాళ్ళ చెయ్యి ఏమో తెలియదు కానీ అంత టేస్ట్గా ఉంటుంది. అంతే, ఎవరు అమ్మమ్మలైనా ఎవరి నాయనమ్మలైనా చేస్తే, వాళ్ళు పెద్దోళ్ళు చేస్తే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. ఎందుకో ఊరి దగ్గర వాటరో ఏమో తెలియదు కానీ ఊరి దగ్గర టేస్ట్ ఇక్కడ రాదు, మరి ఎందుకో తెలియదు. అది మీరు కూడా తినాలనిపిస్తే గుమ్మడికాయ తెచ్చుకొని నీట్గా కట్ చేసుకొని ఇలా చేసుకొని నాలాగా చేసుకొని తినండి, చాలా బాగుంటుందండి. 1 ఇయర్కి ఒకసారి అయినా మనము గుమ్మడికాయ హల్వా తినాల్సిందే. ఇదన్నమాట. ఇంకా అయిపోయిందిలే, నేను ఆపేస్తున్నా. ఇది స్టవ్ అయితే ఆపేసి ఒక బౌల్లోకి తీసి పెడతా. చూడండి అసలు ఎంత బాగుందో. ఇలా ఉంటే చాలా బాగుంటుంది కదా. ఇదన్నమాట మన గుమ్మడికాయ హల్వాది. ఇది ఇలా చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. నాకు కొన్ని వీడియోస్ ఇట్లా ఫుడ్ వీడియోస్ చూసినప్పుడు అప్పటికప్పుడు తినాలనిపిస్తుంది, కానీ అప్పటికప్పుడు కుదరదు కదా, మనం తర్వాత చేసుకొని తింటాం అంతే. అప్పుడు ఆ వీడియోలు చూస్తుంటే అసలు చాలాసార్లు అనిపించేది, వావ్ అబ్బా ఎంత బాగా చేస్తున్నారు వంట. అంటే నాన్ వెజ్ అలా అనిపించింది, స్వీట్ అలా అనిపించింది. ఏదైనా స్వీట్స్ ఎవరన్నా చేస్తున్నారంటే, స్వీట్ అంటే నేను మామూలుగా అవి కాదు, పాయసము ఇలాంటివి ఏమన్నా ఉంటే తినేస్తూ ఉంటాను నేను చేసుకొని. నాకు తినాలనిపించింది అనుకో, అప్పటికప్పుడు కొంచెము చేయాలంటే క్వాంటిటీ కొంచెం అయితే అసలు తొందరగా అయిపోయిద్ది కదా, అలా చేసుకొని తింటూ ఉంటాం. అదన్నమాట. ఇదిగో రండి మా ఇంట్లో గుమ్మడికాయ చేసా. ఎంత బాగుందంటే అంత బాగుంది, టేస్ట్ సూపర్ ఉంది. అయితే దీన్ని గుమ్మడికాయని ఎలా తినాలంటే చపాతీలో కానీ సజ్జరట్టలో కానీ దేంట్లోనైనా తినొచ్చు, అంటే ఒట్టిదైనా తినొచ్చు. టేస్ట్ సూపర్ ఉంటుంది అసలు. ఒక్కసారి చూస్తే మీరు వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. దీంట్లో ఏమేమి వేసానంటే బెల్లము, గుమ్మడికాయ బద్దలు, మళ్ళీ నెయ్యి,
మళ్ళీ ఇలాచి పౌడరు, గింతే, ఇంకా ఏమీ లేదు. ఈ 4 ఉంటే చాలు, గుమ్మడికాయ హల్వా అయిపోయిద్ది అంతే.